సిటీలో సంచలనం సృష్టించిన మాజీ రాష్ట్ర మంత్రి మరణం, నిందితుడు సిటీ మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మెడికో శేషుపై నేడే కోర్టు విచారణ. యువర్ ఆనర్, గవర్నమెంట్ హాస్పిటల్లో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్ర మంత్రి గారిపై నిందితుడు శేషు దౌర్జన్యంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారకుడయ్యాడు. కొన్ని వందల మంది చూస్తుండగా జరిగిన ఈ సంఘటనపై విచారణ అనవసరం కనుక నిందితుడిని తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ విషయంలో డిఫెన్స్ వారు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్, చనిపోయింది మాజీ మంత్రి అయినప్పటికీ ఈ మధ్య ఆయన ఒక పెద్ద స్కామ్ లో చిక్కుకుని పేపర్లకు ఎక్కిన విషయం మనందరికీ తెలిసిందే. జైల్లో ఉండవలసిన వాడు హార్ట్ ప్రాబ్లం అని నమ్మిస్తూ దొంగ సర్టిఫికెట్లు సృష్టించి గవర్నమెంట్ హాస్పిటల్లో పడుకున్నాడు. అంతేకాదు, ఆయన గారి కోసం ఆల్రెడీ ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న ఒక బీద రోగిని తీసి వరండాలో పడేశారు. దాని మూలంగా అతను మరణించాడు కూడా. మన దేశంలో చాలా కామన్ గా జరుగుతున్న ఇటువంటి సంఘటనలపై స్పందిస్తూ ఒక స్టూడెంట్ లీడర్ గా తన కళ్ళెదుట జరిగిన ఈ అన్యాయాన్ని చూస్తూ సహించలేక నా క్లయింట్ శేషు ఆ మంత్రి గారి చొక్కా పట్టుకుని నిలదీస్తుండగా ఆయన గారు భయంతో తప్పించుకుని పారిపోబోతూ కాలు జారి మెట్లపై నుంచి కింద పడి మరణించాడు. అంతేకాని ఇది నా క్లయింట్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత జరిగిన సంఘటనపై నిందితుడు శేషు స్పందన సరైనదేనని రుజువవుతుంది. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోయినా మంత్రి గారి మరణానికి దారితీసిన అతని దురుసు ప్రవర్తనను కోర్టు ఖండిస్తూ ఐపీసీ 304 సెక్షన్ క్రింద అతనికి 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఒక జడ్జిని సెంట్రల్ జైలు ముందు కూర్చోబెట్టాడు. రారా ఐదేళ్లు పెద్ద ఘనకార్యం చేసి వచ్చాడు. ఊళ్ళో 100 మంది 100 తప్పులు చేస్తారు. ఈయన గారు వెళ్ళి అందరిని చంపేస్తాడా? అబ్బా మీరుండండి. నువ్వు నోర్మై, నీ వల్లే వాడు అలా తయారయ్యాడు. నువ్వు ఊరుకోన్నా. జియా, నీకు విషయం తెలుసా? నీ దెబ్బతో జైల్ టు హాస్పిటల్ షిఫ్టింగ్లన్నీ బంద్. రేయ్ ఇడియట్, నువ్వు మాట్లాడుకో, చంపేస్తాను. వాడన్నా 5 ఏళ్ళు జైల్లో కూర్చొని వచ్చాడు, కానీ నువ్వు ఏంటి నువ్వు? జియా, 3 ఏళ్ళు వాళ్ళు ఫెయిల్ చేశారా? ఇంకో 2 ఏళ్లే కదా కలిసి చదువుకుందామని నేనే ఫెయిల్ అయిపోయా. తప్ప నోర్మై, వెధవ తెలివితేటలని. వెధవ తెలివితేటలు సిగ్గు లేకపోతే సరే. చూడు, వాడితో చెప్పు, నానా చంకలు నాకి కనిపించినోడి కాళ్ళు చేతులు పట్టుకుని ఎంబీబీఎస్ ఫినిష్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నాను. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోమను. కరెక్ట్ బాబోయ్, డబ్బు రాగానే నా బాకీ తీర్చేయ్. బండిది. మీరు మనుషులా దున్నపోతులా? ఒక ఆడదాన్ని అలా కొడుతూ ఉంటే చూస్తూ నిలబడడానికి మీకు సిగ్గులేదు? నేను కొడతాను, నా పిల్లం నా చెయ్యి. నువ్వెవరు ఆడడానికి? నువ్వెవరు అసలు? నువ్వెవరు ఆడడానికి? నా పిల్లం నా చెయ్యి, నేను కొడతాను. నువ్వెవరురా? నా చెయ్యి, నా పిల్లం నా చెయ్యి, నేను కొడతాను. అసలు నువ్వెవరు ఆడడానికి? నా చెయ్యి, నా చెయ్యి, నీ చెయ్యి. నా చెయ్యి, నా చెయ్యి. ఇది ఉంటేనే కదరా కొడతావు.